అనంతపురం మేయర్ వాసింకు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు 600 వరకు అర్జీలు వచ్చాయని, వాటిలో 450 అర్జీలు పరిష్కరించామని తెలిపారు. తనను వీకెండ్ ఎమ్మెల్యే అంటున్నారని ఆరోపించారు. ఫుల్ టైం ఉండి తన డివిజన్లో ఏం చేశారని నిలదీశారు. మరోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేయర్ పదవి ఊడుతుందంటూ హెచ్చరించారు. మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 600 పైచీలకు ఈ అర్జీలు రావడం జరిగింది. 600 పైచీలకులో దాదాపు 450 వరకు మీకు సాల్వ్ చేయడం జరిగింది. మిగతావి కొన్ని రెవెన్యూ లాంగ్ పెండింగ్, లేకపోతే కోర్టులో ఉండేటివి, ఇట్లాంటివన్నీ పెండింగ్ మేము ఉండడం జరుగుతుంది. ఇవి కానీ తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ప్రక్షాళన మొదలు పెడుతున్నాం. మేము ఈ 16 నెలల కాలంలో దాదాపు నీకు కానీ తెలిసి ఎంత డెవలప్మెంట్ చేశామనేది. కనీసం ఎక్కడే కానీ నన్ను వీకెండ్ ఎమ్మెల్యే అని అడుగుతున్నావు. నేను ఏదైనా అవసరం ఉంటే రాజధానికి వెళ్ళి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో ఫండ్స్ రాబట్టేసుకోవడం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను. అలాగే మ్యాక్సిమం నేను కాన్స్టిట్యుయెన్సీలోనే నేను తిరుగుతూ ఉన్నాను. కనీసం నీ డివిజన్లో ఎప్పుడన్నా గత 3-5 ఏళ్లలో ఎక్కడన్నా ఒక డివిజన్ తిరిగిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు కనీసం 3-4 ప్రోగ్రాంలు నేను అనంతపూర్లో ఉంటే 3-4 ప్రోగ్రాంలు ఒక్కరోజే చేస్తూ ఉన్నాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు మా కార్యకర్తల మీటింగ్లు పెడతా ఉన్నాను, ప్రజల మీటింగ్లు పెడతా ఉన్నాను. కనీసం ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టావా? నువ్వు మేయర్గా ఉండి నీ డివిజన్లో పందులు బొరలాడుతూ ఉంటే ఒక ముస్లిం మైనార్టీ మేయర్గా ఉండి సిగ్గు అనిపించాలి నీకు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పేలినవి ఇంకో మర్యాదగా ఉండదని చెప్పేసి కానీ హెచ్చరిస్తా ఉన్నా. డెవలప్మెంట్ చూడండి, మీ నాయకుడు ఏం చేశాడు, మా నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఖచ్చితంగా ఇదే పరిస్థితి కొనసాగితే చట్టపరంగా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ నీ చర్యలు తీసుకొని నీ మేయర్ పదవిని ఊడేదట్లుగా చేస్తానని చెప్పేసి కానీ హెచ్చరిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.